హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కాచిగూడ నుంచి తిరుపతి పోతున్నాం మనం. ట్రైన్ పేరు వచ్చేసి ఓకా టు మధురై స్పెషల్. ఇప్పుడే కాచిగూడ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. వీడియో క్లారిటీగా వస్తలేదు, మంచిగా ఉంది. లోపలికి పోతున్నాం. మన ట్రైన్ నెంబర్ వచ్చి 09520 మధురై ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2. మా డాడీ చెప్తుండు. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసారు, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వస్తుంది. అసలు లెక్క అయితే ట్రైన్ 9కే రావాలి. ఈరోజు 3 అవర్స్ లేట్ నడుస్తుంది. 12 అవుతుందో ఎప్పుడవుతుందో, మేము 9కే వచ్చేసినాం. వీడికి బయట టిఫిన్ చేసి ఇంకా ట్రైన్ అయితే రావట్లే, కానీ వేరే ట్రైన్లు అయితే వస్తున్నాయి. ఇప్పటికే మన ట్రైన్ 2 hours 40 minutes లేట్ అయింది. అసలు అయితే ట్రైన్ 9:30కే రావాలి. ఇప్పుడు అయిన టైం చూస్తే 11:30 అవుతుంది, ఇంకా రాలేదు ట్రైన్. మీలో ఎంతమందికి డీజిల్ లోకోమోటివ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడే మన కోచ్ పొజిషన్ దగ్గరకు వచ్చినాం. S6 ట్రైన్ ఏమో అక్కడ ఉంది, అవుటర్లు ఉంది. మీకు కనిపించదు, జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఆడుంది ట్రైన్. ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేస్తుంది. 3 hours 45 minutes వచ్చేస్తుంది మన ట్రైన్ వచ్చేస్తుంది. ICF కోచెస్, డీజిల్ లోకోమోటివ్, మన ఫేవరెట్. ICF కోచెస్ 3 hours 45 minutes రేస్లో వచ్చింది. మన కోచ్ వచ్చి S6. ఇది ఈరోజు డే 3 ఇక్కడికి రావడం. ఇది ఒక్క నుంచి మధురైకి వెళ్తుంది. యావరేజ్గా 3300 kilometers కవర్ చేస్తుంది. రష్ ఉంటుంది అనుకున్నా, ఏం రష్ లేదు, ఖాళీ వస్తుంది. బుక్ చేసుకున్నప్పుడు భయపడ్డాం. ఈ హిందీ వాళ్ళు మొత్తం ఆగం కప్పు చేసి పెడతారు. రోడ్డు జిమ్నాస్టిక్ చేస్తారు. వచ్చేసింది మన ట్రైన్. మన కోచ్ పొజిషన్ S6. ఖాళీగా ఉందో లేదో చూద్దాం, ఆగండి. మొత్తం ఖాళీ అయితే ఎక్కేసినాం. సీట్ కూడా వచ్చింది. అదైతే యాక్చువల్లీ ఆ బెర్త్ మొత్తం మీద ఇంకొవ్వరు రాలేరు ఈ సీట్లోకి. మన ట్రైన్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చిందో. ఫుల్ అంటే ఫుల్ లేట్ ఏం చూసిరా. 2 minutes తక్కువ, 4 hours డిలే ట్రైన్. ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కాచిగూడ నుంచి ప్లాట్ఫామ్ 2 నుంచి స్టార్ట్ అయింది. పాపం ఇప్పుడు దాకా ఎవరినో తెలియని వాళ్ళని పోలీసు వాళ్ళు చిట్కా వాదారు. వీడియో తీస్తుంటే ఫోన్ గుంజుకొని వీడియో డిలీట్ చేసేసారు. వీడియో ఎందుకు తీస్తున్నామని. బాయ్ కాచిగూడ. మళ్ళా 4 days తర్వాత వస్తాం. స్టేషన్ దాటైతే బయటకు వచ్చినాం. చూసేవాళ్ళ మొత్తం జంక్షన్ ఉంది. కాచిగూడ షెడ్. మనం ఇప్పుడే మలక్పేట్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనం ఎక్కిన తర్వాత ఫస్ట్ స్కిప్ చేసే ప్లేస్ మలక్పేట్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి షాద్ నగర్. నియర్లీ 55 kilometers ఉంటుంది షాద్ నగర్. బాయ్ మలక్పేట్. ఈ కొత్త లోకోమోటివ్ WAG 120B. మీలో ఈ లోకోమోటివ్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫలక్నామా. ఇప్పుడే ఎంటర్ అయినాం. మనకు స్టాప్ లేదు ఇందులో, కానీ మెల్లగా వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ సంబంధించిన
ట్రాక్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఫలక్నామాలో. ఎట్లా కట్ చేస్తుంది ట్రాక్. అవో ఈ ప్లేస్ వచ్చి ఫలక్నామా. మన ట్రైన్ ఇప్పటివరకు ఒక 50 స్పీడ్ కూడా దాటలే, మెల్లగా పోతుంది. దీని టాప్ క్రూజింగ్ స్పీడ్ కూడా మీకు చూపిస్తా. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది ఐసేఫ్ కోచెస్ కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 110. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. దగ్గరలో అయితే ఉన్నాం. షాద్నగర్ అవుట్స్కట్స్లో ఉన్నాం. షాద్నగర్ విలేజ్ ఇది. షాద్నగర్ దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు షాద్నగర్. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది. ఏదో ఏం ట్రైన్ అంటే ఇది రేక్ లేదు, ఇది ఇంక రేక్ లేదు. అవతల సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. ఇప్పుడే షాద్నగర్ స్టేషన్కి అయితే వచ్చినాము. షాద్నగర్ మన ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ నుంచి వచ్చింది. షాద్నగర్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరింది మన ట్రైన్. నెక్స్ట్ స్టాప్ మహబూబాబాద్. ఇట్లా తీసుకుంటూ పోతే లెంతీ వీడియో అవుతుంది. ఎక్కడైనా మధ్యలో మంచిగా లొకేషన్స్ ఉంటే అప్పుడు పెడతా. మనం మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్నాం. ఇంకో 5 minutesలో చేరుకుంటాం అక్కడికి. మహబూబ్ నగర్ గేట్. స్టేషన్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. మహబూబ్ నగర్ స్టేషన్లోకి. వాన పడుతుంది. ఎప్పుడు దాకా వెనకాల షాద్నగర్లో ఎండ కొట్టింది, వాన పడుతుంది. వాన పెద్దగా అవుతుంది. ఇంకా వెల్కమ్ టు మహబూబ్ నగర్. ఇక్కడ కూడా ఏమంతమంది ఎక్కలే, జనాలు ఎవ్వరు లేరు.
అయితే ఇప్పుడు 3 hours 45 minutes లేట్ ఉంది, లేట్లో నడుస్తుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం ఇంకా స్టార్ట్ అయ్యి 100 kilometers వచ్చినాం. చూసుకోనికి హ్యాండ్ ఫేస్ వాష్ చేసుకోనికి అయితే మిర్రర్ ఉంది, అందున్నాయి. ట్రైన్ కూడా క్లీన్గానే వచ్చింది. మేము లాంగ్ నుంచి వస్తుంది కదా, ఎట్లుంటుందో అనుకున్నాం. మంచిగానే ఉంది ట్రైన్ అయితే క్లీన్గా. చూడండి, దీని మిగతా వేడకపోయినాయి. ఇప్పుడే మనకు సిగ్నల్ పడ్డది. ట్రైన్ ఆపేసారు. ఆపినప్పుడు బయటకు వచ్చి అటు ఇటు కోసేపు తిరగాల, రిలీఫ్ అవుతుంది బాడీ. అప్పుడు తిరగాలి అటు ఇటు. సిగ్నల్ లేదు, క్రాసింగ్ పడ్డది మనకి. మన స్టాప్ వచ్చి వనపర్తి రోడ్. ఇంకా 40 minutes దాకా టైం పడుతుంది. ఇగో ఏడ పడతాడు ఆపేస్తారు. కృష్ణ ఎక్స్ప్రెస్ అన్న నయం జరా. ఆల్రెడీ ఇప్పుడు 4 hours లేట్. లాస్ట్కి వస్తుంది. ఇంకో క్రాసింగ్ పడ్డది అవతల ట్రాక్లో. అందరు దిగారు, అందరు దిగారు. హాయ్ ఫ్రెండ్స్, గోసేన అన్నయం ఇది ఆడ అసలు మేము ఎక్కింది కాచిగూడలో రెండు స్టాప్లే వచ్చినాయి అంతే. మెల్ల ఏడ పడతాడు ఆపారు, అసలు ఇక్కడ స్టాపే లేదు. ట్రైన్లో నుంచి ఎంత మంది చూడండి. మనమైతే డోన్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇంకా 5 kilometers ఉంది డోన్ స్టేషన్కి. లైట్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇక వీడియోస్ మంచిగా రావు, మొత్తం చీకటిగా అనిపిస్తుంది. స్లేట్లో నడుస్తుంది మన ట్రైన్. నియర్లీ 12:30 అప్పుడు అట్లా వెళ్తాం రేణిగుంటకి. రేణిగుంట వెళ్ళి మళ్ళీ రేణిగుంట నుంచి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో టికెట్లు తీసుకొని స్టెప్స్ ఎక్కి మళ్ళీ రేపొద్దున దర్శనానికి వెళ్ళిపోవాలి. అదిదా మ్యాటర్. డోన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడే మనమైతే రేణిగుంట స్టేషన్కి ఎంటర్ అయినాం. రేణిగుంట ఎవరెవరిలో ఉంటారో కామెంట్ చేయండి. ఇప్పుడే మన ట్రైన్ అయితే రేణిగుంట స్టేషన్కి వచ్చింది. అప్పటివరకు స్టేషన్ బాయ్.